హలో ధీరజ్ గారు. మనకి మొటిమలు వస్తూ ఉంటాయి కదా! మొటిమలు వచ్చి తగ్గిన తర్వాత అక్కడ స్పాట్స్ పడుతూ ఉంటాయి, మచ్చలు పడుతూ ఉంటాయి. అవి కాకుండా ఉండడానికి ఏమైనా రెమెడీస్ ఉంటాయా? యెస్. మనకెప్పుడైతే పింపుల్ ఎర్లీ స్టేజ్‌లో ఉంటుందో, దాన్ని ఆ స్టేజ్‌లో అడ్రెస్ చేస్తే, దానివల్ల డార్క్ స్పాట్ పడడం కానివ్వండి, యాక్నే స్కార్ అంటాం. పిట్స్ లాగా పడడం కానివ్వండి, మనం కాపాడుకోవచ్చు. మనకు కామన్‌గా దొరికే జెల్స్ ఏంటి అంటే, క్లిండామైసిన్ కానివ్వండి, బెంజోల్ పెరాక్సైడ్ కానివ్వండి, ఆర్ ఈవెన్ ట్రెటినోయిన్ అంటాము. ఇటువంటి జెల్స్ యూజ్ చేయడం ద్వారా ఏంటి అంటే, పింపుల్స్ అనేది మనకు ఫాస్ట్‌గా క్లియర్ చేసుకోవచ్చు. హ్మ్. దానివల్ల పడే డార్క్ స్పాట్స్ కానివ్వండి, మచ్చలు కానివ్వండి, మనం కాపాడుకోవచ్చు. ధీరజ్ గారు, మనకి క్లాసీ స్కిన్ లుక్ కావాలి అనుకుంటే మార్కెట్‌లో దొరికే ఎక్కువ కాస్ట్‌లీ ఉన్న ప్రొడక్ట్స్ యూజ్ చేయటం వల్ల అది సాధ్యం అంటారా? లేకపోతే డైట్ ఈజ్ ఇంపార్టెంట్ అంటారా? మెయిన్‌లీ డయట్ దానికన్నా ఇంపార్టెంట్ జెనెటిక్స్ అంటానండి. మన జెనెటిక్స్ కానివ్వండి, మన డైట్ కానివ్వండి అవి చాలా ఇంపార్టెంట్. అలానే మీరన్నట్లు కాస్ట్‌లీ ప్రొడక్ట్ అన్నారు. ప్రొడక్ట్ కాస్ట్ కన్నా కూడా ఇంగ్రీడియెంట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఓకే. మంచి రెటినాల్ సీరమ్ కానివ్వండి, వైటమిన్ సి సీరమ్ వాడడం వల్ల కూడా స్కిన్ టెక్స్చర్ అనేది బెటర్ అవుతుంది. ఎందుకంటే కొల్లాజెన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి. మీరు 5000 ప్రోడక్ట్ వాడినా ఒకటే, 1000 ప్రోడక్ట్ వాడినా ఒకటే, ఇంగ్రీడియెంట్ బాగా ఉండాలి, క్వాలిటీ బాగా ఉండాలి అంతే అండి. అది ఎలా తెలుస్తుంది మనకి? యూ హ్యావ్ టు కన్సల్ట్ ఎ డెర్మటాలజిస్ట్ అదొకటి. ప్లస్ మార్కెట్‌లో మనకు కొన్ని ఈ మధ్య ఎందుకంటున్నానంటే అండి, దేర్ ఆర్ మెనీ ఇన్‌ఫ్లుయెన్సర్స్ దీస్ డేస్ ప్రమోటింగ్ రాండమ్ ప్రొడక్ట్స్. హ్మ్. అది మంచిదా? కాదా? చూడట్లేదు. ఇఫ్ దే ఆర్ గెట్టింగ్ సంథింగ్ దే ఆర్ ప్రమోటింగ్ దట్ ప్రోడక్ట్. అటువంటి ఏజ్‌లో మనం ఉన్నాము. కాబట్టి ఎలా తెలుసుకోవాలి అంటే యూ నీడ్ టు కన్సల్ట్ ఎ ప్రాపర్ డెర్మటాలజిస్ట్ టు నో ఏ ప్రోడక్ట్ మీకు కరెక్ట్‌గా సూట్ అవుతుంది, ఏది బెటర్ అని చెప్పేసి.